వెలగమట్ల భూదాన్ భూమిలో ఏళ్లుగా జీవిస్తున్న పేదలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. బాధితులకు న్యాయం చేయాలంటూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఐకాసా రాష్ట్ర చైర్మన్ విశారదన్ మహారాజుతో కలిసి ఆమె రాత్రి నుంచి నిరాహార దీక్ష చేపట్టారు. దీంతో పోలీసులు వారి దీక్షను అడ్డుకొని అరెస్ట్ చేశారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్ తరలించారు. అరెస్టు చేసిన తన దీక్ష కొనసాగిస్తానని కవిత స్పష్టం చేశారు. వెలగమట్ల బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతానన్నారు. మహారాజు గారు మన ఖమ్మం జిల్లా వెలగమట్ల భూదాన్ భూమిలో ఏళ్లుగా జీవిస్తున్న పేదలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. బాధితులకు న్యాయం చేయాలంటూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఐకాసా రాష్ట్ర చైర్మన్ విశారదన్ మహారాజుతో కలిసి ఆమె రాత్రి నుంచి నిరాహార దీక్ష చేపట్టారు. దీంతో పోలీసులు వారి దీక్షను అడ్డుకొని అరెస్ట్ చేశారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించారు. అరెస్టు చేసినా తన దీక్ష కొనసాగిస్తానని కవిత ధీమాగా చెప్పారు. ఇక వెలగమట్ల బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతానన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, అంటే జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్టుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంపత్ ఇప్పటికే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కలవలకోట్ల కవిత, అదేవిధంగా డిఎస్సీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి విశారద మహారాజన్ కలిసి కూడా నిన్న అంటే ఏదైతే భూభాధితుల నిర్వాసితులందరినీ కూడా పరామర్శించారు. వారందరికి కూడా అంటే అండగా ఉంటామని చెప్పేసి హామీ ఇస్తున్న నేపథ్యంలోనే ఒకసారిగా అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా వారిని అరెస్ట్ చేసి అటు రూరల్ పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. ఈ నేపథ్యంలోనే సాయంత్రం 8 గంటల తర్వాత వారిని కూడా విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే సొంత పూచీకత్తుతో అంటే విడుదల చేసిన అనంతరం వారంతా కూడా ఏదైతే కల్వకుంట్ల కవిత ఇటు డిఎస్పీ అంటే విశాల్ మహారాజును కలిసి అటు ఏదైతే భూ నిర్వాసితులు ఉంటున్నటువంటి అంబేద్కర్ భవన్ వద్దకు అయితే చేరుకున్నారు. అక్కడ నిరవధిక నిరాహార దీక్ష అయితే చేపట్టారు. అయితే ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా భారీగా ఏదైతే కొత్తగూడెం ఇటు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి దాదాపు 600 మంది పోలీసులు ఉదయం కూడా అక్కడికి చేరుకుని వారందరినీ కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఒక్కసారిగా నిరాహార దీక్ష చేపట్టినటువంటి వారిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు అటు వారిని హైదరాబాద్ రోడ్డులోకి కూడా తరలిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఈ సందర్భంగా అరెస్ట్ చేసిన దీక్ష అయితే కొనసాగిస్తానని చెప్పేసి అయితే అటు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరిగే వరకు